ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 1. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-17 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. వ్యాఖ్యానాంశం: యేసుక్రీస్తు వంశావళి. వ్యాఖ్యానాంశం: యేసుక్రీస్తు వంశావళి. వ్యాఖ్యానం: దాదాపుగా 400 సంవత్సరాలు ప్రవక్తల స్వరం మోగపోయింది. అయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినట్లు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడినట్లు, దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాలని కోరాడు. అంతేగాక తన ప్రజలకు, ఈ లోకానికి, అలాగే మనలో ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతంగా ఆ సువార్త సందేశాన్ని వెల్లడించాలని ఆశించాడు. ఇదంతయు ఆయన కుమారుని వరము అను కొద్ది మాటలలో మనం క్రోడీకరించుకోవచ్చు. కానీ పరిమితమైన మన జ్ఞానముతో అటువంటి ఆయనను గూర్చి ఎలా తెలుసుకోగలం? ఒక విలువైన వస్తువులోని వివిధ కోణాలను కనుపరచటానికి వేరువేరు రంగుల కాంతిని ఉపయోగించినట్లే తన కుమారుని మహిమను వేరువేరు కోణములలో మనం గ్రహించినట్లు దేవుడు 4 సువార్తలను మనకు అనుగ్రహించాడు. మత్తయి సువార్తలో ఆయన రాజుగా కనబడతాడు గనుక అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానాల నెరవేర్పు ఆయనే అనియు, దావీదు సింహాసనమునకు ఖచ్చితమైన వారసుడని తెలియపరచుటకు మెస్సియ యొక్క వంశావళి ప్రారంభంలోనే ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం చదవండి. ఈ సుదీర్ఘమైన జాబితాలో గర్హనీయమైన కొందరి పేర్లు కూడా తుడిచివేయబడలేదు. ఉదాహరణకి ఆహాజు, మనష్షే, అమ్మోను మొదలగువారు. రక్షకుని బయలుపరచటానికంటే ముందు ప్రతి తరములోనూ అది పితరుడే కానీ, లేక రాజు కానీ, లేక అపఖ్యాతి పాలైన స్త్రీలైన ప్రతి ఒక్కరికి ఒకే రక్షణ, అదేవిధంగా ఒకే సువార్త అవసరమని దేవుడు మరోసారి స్పష్టం చేస్తున్నాడు. ప్రియమైన పాఠకునికి మనవి: ఈ రక్షణ ఇతరుల వలె మీకు కూడా అవసరమే. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.